పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. డిసెంబర్ 12వ తారీఖు గురువారం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 వయసు గల వాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులతోనూ పరిచితుల్లోనూ బాలుని వెదక ప్రారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినువారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీ సభ గుడాలుపే మరియమాత పండుగను కొనియాడుతూ ఉంది. ఈనాటి ధ్యానాంశం లోకరక్షకుని అవతరణకు దేవుడు నిర్దేశించిన లోకరక్షణ ప్రణాళిక నెరవేరటానికి తన పూర్ణాంగీకారం తెలిపిన పుణ్యవతి మరియ. లోకరక్షకుని మనకందించి సహరక్షకిగా వినుతింపబడుతున్న ధన్యకన్య మరియమాత. లోకంలో విశ్వాసము సన్నగిల్లుతున్నప్పుడు మరియ తల్లి తన దివ్య దర్శనాల ద్వారా మానవాళిలో విశ్వాసం నింపి రక్షణ వైపు నడిపించారు. అందుకు ఒక చక్కని నిదర్శనం గూడాలు మరియమాత దర్శనం. జాన్ డిగో వారు ఒక సామాన్య పేద విశ్వాసి. క్రీస్తు శకం 1531 డిసెంబర్ 9వ నాడు చిన్న కొండ దగ్గర జాన్ డిగోకు పరిశుద్ధ దేవమాత దర్శనమయ్యారు. అటేపేయ కొండ మెక్సికోకు 3 మైళ్ళ దూరంలో ఉంది. వెంటనే ఆయన స్థానిక పీఠాధిపతులు జుమర్రాగా గారికి ఈ దర్శనం గురించి తెలియజేశారు. ఏదైనా నిదర్శనం ఉంటే తప్ప తాను నమ్మజాలని పీఠాధిపతులు పలికారు. మరో 3 రోజులైనాక డిసెంబర్ 12వ తేదీన జాన్ డిగోకు దేవమాత 2వ మారు దర్శనమయ్యారు. అతని వద్ద ఉన్న దుప్పటి లాంటి ముతక వస్త్రాన్ని చూపించమని దానిపై రోజా పుష్పములు మరియు తల్లి పేరియాచారు పిమ్మట అదృశ్యమయ్యారు. ఆ దుప్పటి వస్త్రము చూడగా గూడాలూప్ మేరీమాత బొమ్మ కనిపించింది. పీఠాధిపతులు ఆ కొండపై గూడాలూప్ మరియమాత దేవాలయంను నిర్మించారు.
దేవుని ప్రణాళికలో మరియ మాత మానవుల ఎడల చూపుతున్న ప్రేమ అమోఘమైంది. క్రీస్తుకు మనకు మధ్యవర్తినిగా రాయబారిగా ఉంటూ తనను నమ్మిన వారిని చేయి విడవక కంటికి రెప్పల మనలను కాపాడుచూ ఉన్నారు. ఇది వాస్తవం. మరియ తల్లి అనగా గుడాలు మాత తనను దర్శించి ప్రార్థించిన భక్తులకు తన కుమారుని ద్వారా అనేక మేలులను దయచేస్తూ ఉన్నారు. ఆ తల్లికి మన విన్నపాలు సమర్పించి దీవెనలను పొందుకుందాం. దయగల దేవుడు గుడాలు మేరీ మాత ద్వారా మనకు కావలసిన వరాలను కురిపించుదురుగాక. మెక్సికోలో మేరీ మాత 4 దర్శనాలు లాటిన్ అమెరికాకు పాలక పునీతురాలిగా ప్రకటింపబడ్డారు. క్రీస్తు శకం 1531 డిసెంబర్ 9న అనగా మెక్సికోను స్పానిష్ వారు ఆక్రమించుకొని అప్పటికి సరిగ్గా 10 సంవత్సరాలు నిండాయి. మెక్సికో నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో గల ఒక పేటలో జాన్ డిగో అను ఒక పేద సామాన్య రెడ్ ఇండియన్ ఉండేవాడు. వారు కథోలిక మతంలోనికి మారి కేవలం ఒక తరం గడిచింది. ఒకరోజు అతడు మెక్సికో నగరంలో గల ఒక దేవాలయంలో దివ్య పూజా బలిలో పాల్గొని ఉపదేశికి ఇవ్వబడే సూచనలు తెలుసుకోవడానికి బీడు భూమి మార్గాన నడుచుకుంటూ బయలుదేరాడు. మార్గ మధ్యంలో లుపేయాక్ పేరుతో ఒక చిన్న కొండ ఉంది. అది కేవలం మెక్సికోకు 3 మైళ్ళ దూరంలో ఉంది. ఆ చిన్న కొండకు దగ్గరకు రాగానే జాన్ డిగోకు పరిశుద్ధ దేవమాత దర్శనమయ్యారు. తాను నిలబడిన చోట తన పేరిట ఒక పవిత్ర దేవాలయం నిర్మించబడాలని కోరుచున్నానని పలికి అదృశ్యమయ్యారు. జాన్ డిగో ఆశ్చర్యకరమైన ఆనందంతో స్థానిక బిషప్ జుమార్గా గారికి ఈ విషయం తెలిపాడు. ఏదైనా నిదర్శనం ఉంటే తప్ప తాను నమ్మజాలనని వారు పలికారు. మరో 3 రోజులైనాక డిసెంబర్ 12వ తేదీన జాన్ డిగోకు దేవమాత 2వ మారు దర్శనమయ్యారు. అతని వద్ద ఉన్న దుప్పటి లాంటి ముతక వస్త్రాన్ని పరిపించుకొని దానిపై రోజా పుష్పములను ఆయమ్మ పేర్చారు. పిమ్మట అంతరార్థమయ్యారు. దుప్పటిని పూలతో సహా తీసుకుని పోయి జాన్ డిగో స్థానిక బిషప్ గారికి ప్రదర్శించారు. వారు ఆ దుప్పటి వస్త్రంపై పరిశీలనగా చూడగా గుడాలూప్ మేరీ మాత బొమ్మ విస్పష్టంగా గోచరించింది. ఇది నిజంగా అద్భుతమేనని నమ్మారు. బిషప్ జుమార్గా గారు టపేయక్ కొండపై గుడాలూప్ మరియ మాత బృహత్ దేవాలయాన్ని బసిలికా నిర్మింపచేశారు. ఇది క్రీస్తు శకం 1709లో ప్రారంభింపబడి ఆ తల్లి బొమ్మ అద్భుతంగా అచ్చుగావించబడిన ఆ దుప్పటి వస్త్రాన్ని ఆ దేవాలయంలోనే భక్తుల సందర్శనార్థం ప్రదర్శించబడింది. ప్రపంచంలో దేవమాత పుణ్యక్షేత్రాలు ఇది కూడా గొప్పదిగా పేర్కొనబడుతోంది. మెక్సికో ప్రజలు దీన్ని తమ జాతీయ సంపదగా గౌరవిస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని వచ్చిపోయే భక్తి యాత్రికుల సంఖ్య లెక్క లేదు. ధ్యానాంశం: మరియ నామం తేనె కంటే అధిక తీయన, ప్రియమైన గానం కంటే వీణుల విందైనది, స్వచ్ఛమైన హృదయం కంటే విలువైనది అని పునీత అంతోని వారు పలికి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరియ తల్లి అనేక విధాలుగా తన యొక్క దర్శనాల ద్వారా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రేమిస్తూ ఉన్నారు. అనేక మందికి వరాలను ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యం ద్వారా మనం కూడా దీవింపబడాలని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గుడాలూప్ మాత మా కొరకు ప్రార్థించండి.